సూర్యాపేట యాట్రిక్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి సతీమణి సునీతమ్మ గారు బతుకమ్మ వేడుకలు ఏ విధంగా చేసుకుంటున్నారో ఈరోజు మనం చూస్తున్నాం. బతుకమ్మ వేడుకలు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు బతుకమ్మ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది వారి మాట్లాడిందాం. మేడం నమస్తే అండి. అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చిన్నప్పటి నుంచి బతుకమ్మ వేడుకలు చేసుకున్నాం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ బతుకమ్మ వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు దీన్ని రాష్ట్ర పండగగా చేసి మన మా ఆడవాళ్ళకందరికీ కూడా ఎంతో వైభవంగా ఈ పండుగ చేసుకునే విధంగా ఎన్నో అవకాశాలు, ఎన్నో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఊర్లో కూడా బతుకమ్మ ఘాట్లను ఏర్పాటు చేసినారు. అలాగే ప్రతి దగ్గర కూడా ఆడవాళ్లకు చీరలు ఇచ్చి, అలాగే అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఈ పండుగను ఘనంగా జరుపుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ పూల పండుగ ఒక్క తెలంగాణకే సొంతం. ఈ తెలంగాణ ఆడబిడ్డలే ఈ పండుగ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ ఈ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని, అందరూ కూడా ఆనందంగా ఆడుకోవాలని వారికి కావాల్సిన విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగను మేము 12 సంవత్సరాల నుంచి కూడా ఈ క్యాంప్ కార్యాలను ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా అందరం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అందరం కలిసి ఈ పండుగను నిర్వహించుకుంటూ అందరం చక్కగా ఒకే దగ్గర చేరి మంచిగా బతుకమ్మను పేర్చుకొని ఆట పాటలతోటి అందరం కూడా చాలా సంతోషంగా ఉంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ పండుగను ఇలాగే చేసుకుంటున్నాం. ఎంతో సంతోషంగా మేమందరం కూడా ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉన్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తున్నాం, వేసుకున్నాం.